హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ మై అంజనా. ఏంటి ఈరోజు వీడియోలో నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకుంటున్నారా? కాదు, ఈ ఛాలెంజే అది. గెస్ ద ఇంగ్రీడియంట్స్ ఛాలెంజ్. అంటే ఇది మీకు కనిపించడానికి కొన్ని ఐటమ్స్ కనిపిస్తుండొచ్చు, కానీ ఇందులో నేను ఒక మిక్స్చర్ ఆఫ్ ఐటమ్స్ కలిపి పెట్టాను. ఇది టేస్ట్ చేసి ఇందులో ఏమేమి ఉందో అలా గెస్ చేయాలి. నేను 10 ఐటమ్స్ తీసుకున్నా, నేనేం పెట్టానో నేను రాసుకున్నా. సో దట్ ఆమె చెప్తే టిక్ వేసుకుంటా అంతే. ఓకే, మనం ఈ ఛాలెంజ్లోకి అంజనాని ఇన్వైట్ చేసేద్దాం. మన ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ తను బ్లైండ్ ఫోల్డెడ్గా వచ్చేసింది. టేస్ట్ చేయడానికి రెడీయా? రెడీ. నేను పెడితే అది ముట్టుకుంటే నువ్వు దాంట్లో చేయబెడతావు. నాకు స్పూన్ మాత్రమే, నేను నోట్లో పెట్టుకుంటా. సరే, మొత్తం ఇచ్చిన. టేస్టీ, యమ్మీ, సూపర్ అండ్ ఫెంటాస్టిక్. అంతేనా? అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. 5 కదా? 5 కాదు, మరి 12 ఐటమ్స్ ఉన్నాయి. అన్ని అనం ఎందుకు? అట్లీస్ట్ ఇందులో నువ్వు ఒక 8 చెప్పినా ఓకే. నేను ఒక కళ్ళు మాత్రం ఇట్లా తీసి రాస్తున్నా నాకు వచ్చినవి. ఒక కన్ను అంట. నాకు వచ్చిన లాంగ్వేజ్ లో నాకు గుర్తొచ్చింది. ఎట్లా గుర్తొస్తే అట్లా రాస్తా. అట్లా రాయద్దు కదా, మొత్తం అయిపోయిన తర్వాత తీసేసి రాసేయాలి గుర్తున్నంత వరకు. 12 రాయమని చెప్తలే, అట్లీస్ట్ 8 అన్నా. ఐ గేవ్ యూ అ చాయిస్. సరే, నేను 5 వేద్దాం అనుకున్నా, కానీ ఫ్లోలా వేసి పడేసిన. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా ఏం రాస్తుంది? పశుపతి అని రాస్తుంది. పట్టుకో. నోట్లో ఏ కింద వేయకు, అసలే తెల్ల. మా జూలీ ఇట్లాంటి సౌండే చేస్తుంటుంది. నీ దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటుంది. ఓమి ఓమి అదేదో గుర్తొచ్చింది. ఒక నిమిషం, నేను మర్చిపోతున్నాను. నన్ను డైవర్ట్ చేయకు. ఐఎమ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఇంటూ దిస్. Oh really? Yeah. Oh seriously? Shut up. అంజనా, టైం అయిపోతుంది. టైం ఉందా? లేదు, నేనంటున్నా. ఇంకేదో రాద్దాం అనుకున్నాను. తొందరగా రాయవా? నాకు ఎగ్జామ్ పేపర్ కన్నా ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేయడం అంటే ఇష్టం. ఫుల్ చదివేస్తే ఎగ్జామ్ రాయడం అంటే ఇష్టం. ఏం చదవకపోతే కరెక్షన్ చేయడం అంటే ఇష్టం. నాకు చదవకపోయిన పేపర్ నింపడం అంటే ఇష్టం. అందుకే 12 రాసా. 13 రాసిరు కదా? 12. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఛాలెంజ్లోకి కెమెరామెన్ మాట్లాడింది. ఓకే గైస్, ఇది లాస్ట్లో కదా కరెక్షన్ ఎట్లయినా, సో ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ థింగ్ అంజనా చేసుకొస్తుంది. లే నేను వీడియో తీస్తాను. ఇది నువ్వు వీడియో తీసుకుంటావా? ఎందుకు అంజనా? నేను అట్లే ప్లాన్ చేసిన. ఓకే, ఇలా నాకు ఒక ఐటమ్ కనిపిస్తుంది, బట్ నేను రాయలేదు. ఓకే, సో గెట్ అవుట్. ఐ విల్ గెట్ అవుట్. బాయ్. ఇందాక తను ఐటమ్స్ వేసేటప్పుడు వీడియో యాక్చువల్గా తీయాలి, తను మర్చిపోయింది. కానీ అది నోట్ డౌన్ చేసుకుంది, కానీ నేను అది చూడలేదు ఎక్కడ నోట్ డౌన్ చేసుకుందో. నేను ఇందాక రాసింది ఇది, నేను తర్వాత ఇందులో నోట్ చేసుకుంటా. బట్ నేను వేసే ఐటమ్స్ ఫస్ట్ లేస్, సెకండ్ మూంగ్ దాల్. ఆ లేస్ని కొంచెం చిన్నగా. సో తను 12 ఇచ్చింది కాబట్టి నేను కూడా 12 ఐటమ్స్ పెడుతున్నాను.
అని నేను యాక్చువల్గా 5 అనుకున్నాను. సో ఇంకా నేను ఐటమ్స్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి పెప్పర్ పౌడర్. ఇది సాల్ట్లా కనిపిస్తుంది కానీ ఇది షుగర్. ఇది షుగర్లా కనిపిస్తుంది కానీ ఇది సాల్ట్. మనకి ఎప్పుడు తిప్పి చెప్పాలంటేనే నచ్చుతుంది. నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను, తనకు వినిపిస్తుందేమో అని. ఇప్పుడు ఇది టీ పౌడర్. నేను కొంచెం పర్లేదులే కొంచెం తగ్గించిద్దాం అనుకుంటే ఆమె ఎక్కువ ఇస్తుంది, అప్పుడు నేను దానికంటే ఎక్కువ వేయాలనుకుంటా. ఇది ఆరిగానో సీజనింగ్. దాని స్మెల్ జల్దీ తెలుస్తుంది. దాని స్మెల్ డామినేట్ చేయడం వల్ల మిగతా తెలియద్దు అనే ఒక పాయింట్ కూడా ఉంది. ఏమైనా తెలుస్తుంది తెలిసింది. ఇది సోంపు ఫెనల్ సీడ్స్ అట్లే అంటారు అనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫెనల్. ఇది తన ఫేవరెట్, ఐ మీన్ తనకు నచ్చదు. సో ఇట్స్ ఘీ. ఇక్కడ కూడా కావాలి కదా, సో ఘీ. ఇదొక దీంట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. కాకరకాయ, లెమన్. నేను తను ఇక్కడ ఇంట్లో లేని టైంకే నేను మిక్సీ కొట్టి నా రూమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ప్లాన్ చేసిన కాబట్టి. ఇది 2 స్పూన్స్ వేసాను. సో ఇది టూ కౌంట్ వస్తుంది. అంటే లెమన్ ఒకటి, కాకరకాయ ఒకటి. స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది. స్పూన్ లేదు. హనీ, నేను వేరే స్పూన్ తెచ్చుకొని హనీ పోసుకుంటాను. అండ్ అవి నోట్ డౌన్ చేసి తనని తీసుకొని ఇక్కడికి వస్తాను. ఓకే, బాయ్. ఇందాక యాక్చువల్గా నేను 11 ఇంగ్రీడియంట్సే వేసాను. సో అందుకే ఒక ఇంగ్రీడియంట్ నేను తర్వాతకి వేసి మిక్స్ చేసిన. దీంట్లో రాసిన, అది లాస్ట్కి చెప్తా. సో ఇది మిక్స్ చేసి యాక్చువల్గా 13 ఐటమ్స్. నేను ఒక దాని గురించి మర్చిపోయినా, ఇక్కడ రాయలేదు. 13? ఎందుకు 13? నేను ఒక దాని గురించి మర్చిపోయినా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటా అని ఆలోచిస్తున్నా. ఓకే, యూ కెన్ టేస్ట్. నువ్వు కూడా యాజ్ యూజువల్ ఇందాక నువ్వు నాకు చెప్పినట్టు 8 చెప్తే చాలు. ఇందాక కాకరకాయ వేసింది, అది టేస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. స్మెల్తోనే అర్థమవుతుంది నాకు. నువ్వు తోపు. నచ్చిందా? సూపరా? బాగానే ఉంది. సరే అయితే నువ్వు గెస్ చేసి రాయడం అయితే రాయి. గెస్ చేసి రాసిన ఐటమ్స్ నాకు దీంట్లో తెలుస్తలేదు. నాకు ఇష్టం లేని ఒక నెయ్యి ఉంది ఇందులో. నువ్వు రాయడం అయితే రాయి. తింటుందేమే ఫస్ట్ రాద్దాం. ఏం కావాలమ్మా? పెన్ను కావాలా? ఇది 8-3 అనేం కాదు, మెయిన్గా ఎవరు ఎక్కువ రాస్తారనేది, ఎవరు ఎక్కువ కరెక్ట్ రాస్తారనేది.
తేపు తెప్పించిందంటే జీరా ఉందని అర్థం. స్వీట్ కొడుతుంది. ఎడగొడుతుంది అలానే షుగర్ వేసినట్టా లేకపోతే సాల్ట్. అద్భుతమైన ఆమె ఏమో గంటగానం తింటుంది. అట్లా ఇష్టం అంటే అంత తినని ఐటమ్స్ ఏమి ఉండవు కదా. ఉన్నది కూరనా? ఆమె ఏదో ఏదో రాసాను ఫస్ట్. ఏదో రాయిపోయి ఏదో రాసిన. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసిన తర్వాత రాయడానికి కూర్చున్నా. ఒకటి గుర్తురాలే, అయితే 11 ఏమో అనుకొని ఇంకోటి వేసిన. ఇది వేసిందో తెలియదు కానీ ఓ పెద్ద రాసిందంతా వేసినట్టు. నేను నాకు టేస్ట్ అనిపించినవి రాసిన. అంటే నువ్వు అవన్నీ కరెక్ట్ అనుకుంటున్నావు. అంటే స్వీట్నెస్ దేని వల్ల అయినా నేను కూడా అట్లే రాసిన. అట్లా అనుకుని రాసిన. కానీ యాక్చువల్గా తను నేను అనుకున్న కొన్ని ఐటమ్స్లోవి తను వేసింది. సో నాకు అనిపించింది వేసినట్టు. అందుకే నేను ఇంకా కొన్ని అవి ఓపెన్ చేసి అది చూసినప్పుడు నాకు కనిపించింది. అంటే అప్పటికి రౌండ్ అయిపోయింది. సో నేను ఇంకా వేరేం చేయలేను కాబట్టి ఆ ఇంగ్రీడియంట్ నేను వేయలేదు. అందుకు నేను ఇంటి ఇస్తున్నట్టుంది. వాట్ ఎవర్. సైన్ కూడా పెట్టింది ప్రో. కరెక్షనా? అయ్యా నేను ఇప్పుడు ఎట్లా కరెక్ట్ చేస్తా? ఇదో ఇది నీది టేస్ట్ చేసి నేను రాసింది. అయితే ఫస్ట్ నువ్వు కరెక్ట్ చేయి. అబ్బా లిస్ట్ తీసింది. అన్నీ కరెక్ట్లు కొట్టాయి. నువ్వేమన్నా నిజంగా జోలో చిప్పేమో వేసినావా? నువ్వు వేసినావా? నేనేలే. అయితే కరెక్షన్ చేయి. ఎందుకు నీకు మండుతుందా? పసుపు కరెక్ట్, జెల్లీ కరెక్ట్, లెమన్ సాల్ట్ రాసింది అది నేను వేయలేదు. లెమన్ రాసింది కరెక్ట్, జోలో చిప్ చాక్లెట్ రాసింది లేదు, బిటర్ గార్డ్ రాసింది లేదు, హనీ వేసాను. చిల్లీ ఏంది? చిల్లీ పౌడర్ కాదు ఆ చిల్లీ పౌడర్ మెన్షన్ చేయలేదు, దానికి నేను పాయింట్ ఇవ్వలేను. ఎట్లా? చిల్లీ పౌడర్ అది డిఫరెంట్. నేను ఫస్ట్ ఏమైద్దాం అనుకున్నాను సార్, చిల్లీ ఫ్లేక్స్ అని రాద్దాం అనుకున్నా. తర్వాత సర్లే చిల్లీ. ఏం చిల్లీ అంటే చిల్లీ కింద వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక దానికి చిల్లీ ఉందా లేదా అనేది. నేను చిల్లీ పౌడర్ వేసిన, చిల్లీ వేయలేదు. కరెక్ట్. నేను ఫస్ట్ చిల్లీ పౌడర్ అన్నా. ఆహా సరే ఏదో ఒకటి చెయ్యి. ఇయ్యదంట అసలు. షుగర్ నేను వేయలేదు. నాకు షుగరీ టైప్ టేస్ట్. ఒక విషయం చెప్పనా, చిల్లీ రాసింది చిల్లీ పౌడర్ రాసింది అంటే ఆ చిల్లీకి అర్థం చిల్లీ అనే కదా. చిల్లీ పౌడర్ కరెక్ట్. పెప్పర్ని నెయ్యలేదు, జింజర్ని నెయ్యలేదు. నేను ఎందుకు తెలుసా అట్లా షుగర్ హనీ 3 4 5 అవుట్ ఆఫ్ 12 5 పాయింట్స్. ఇప్పుడు అది కాకరకాయ ఎస్, నెయ్యి ఎస్, జీరా నో, సాల్ట్ నో. సాల్ట్ ఎస్, షుగర్ ఎస్, మూంగ్ దాల్ ఎస్, ఇదేంటి జిలేబీ నో, హనీ ఎస్, లేస్ ఎస్, టర్మరిక్ ఎస్. అది నీ లక్ వల్ల వచ్చింది, అది లాస్ట్లో నేను ఇవ్వాల్సి వచ్చింది. బీట్రూట్ నో, కోకోనట్ ఆయిల్ నో, గువావా నో. సో 1 2 3 4 5 6 7 8 అవుట్ ఆఫ్ 12. కానీ ఐటమ్స్ ఏంటివో చెప్పు. అదే చెప్పడానికి వస్తున్నా. నేను జిలేబీ వేసాను గైస్, మ్యాంగో వేసాను, మూంగ్ దాల్ వేసాను.
మూంగ్ దాల్ ఉందా అలా నేను మిక్సీ కొట్టేసిన అయింది. మూంగ్ దాల్ వేసాను. టర్మరిక్ నువ్వు రాసినావా? రాసిన పసుపు, ఆయిల్ వేసిన. ఆయిల్ కూడా రాయలే. నేను ఇంకోటి ఏం రాసిన తెలుసా, వాటర్ కూడా రాసిన. ఆ కన్సిస్టెన్సీ అది కూడా రాస్తాయేమో అని చెప్పేసి. మెయిన్ ఇంగ్రీడియంట్ నేను వాటర్ అని మైండ్ లో వచ్చింది కానీ అది ఎందుకు యాడ్ చేస్తారులే ఇంగ్రీడియంట్స్ లో కనీసం చూసిన. సో 5 వచ్చింది. కొంచెం కుంకుమ వేసిన. ఈ మనకి ఇట్లాంటివి తీసుకొచ్చి చేస్తుంది. మళ్ళీ ఛానల్లో భస్మం వేసింది, ఇప్పుడేమో కుంకుమ వేసింది. లేస్, ఇంగువ. లేస్ కూడా వేసినావా? గదింది 8 వచ్చినాయి, 13 వచ్చింది. ఏమో వేసిన నాకు లెక్కలు రావు సర్లేదు చూసి. ఇక్కడ నీదేంది తెలుసా, జీరా ప్లేస్ లో జీరా కాదు అది సోంపు. అదే ఫెనల్ సీడ్స్ వేరు, జీరా వేరు. నాకు రెండు. నీకు రెండు వేరు. యాక్చువల్లీ నాకు సోంపు టేస్ట్, నేను అది తిన్నప్పుడు అడిగింది అని అన్నానా, దాని అర్థం ఏంటి తెలుసా, నేను అనుకున్నది అదే కానీ రాసింది అది కాదు కదమ్మా. కానీ నాకు తెలియదు దాని పేరు అదండి. ఓకే ఓకే. సో లేస్ రాసినావు, హనీ రాసినావు, మూంగల్ రాసినావు, పెప్పర్ నీకు కారం అనిపిస్తుంది అన్నావు కదా, అది పెప్పర్. షుగర్ రాసినావా? రాసినావు. సాల్ట్ రాసినావు. ఆరిగానో సీజనింగ్. కాకరకాయ రాసినావు. లెమన్. గీ రాసినావు. ఫెనల్ సీడ్స్ రాయలే. టర్మరిక్ రాసినావు. టీ పౌడర్. 1 2 3 4 5. 5 నుంచి ఒకటి నువ్వు కట్ చేయొచ్చు. నువ్వు 13 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నావు. రైట్ అయింది కట్ చేసుకుంటావు ఇస్మే. రైట్ అయింది ఎందుకు కట్ చేసుకుంటావు? ఎందుకంటే నేను లాస్ట్ లో నేను యాడ్ కౌంట్ చేయడం మర్చిపోయి రాసిన ఐటమ్ టర్మరిక్. సో నాకు పర్లేదు, 8 అయినా పర్లేదు, 7 అయినా పర్లేదు, ఎందుకంటే 5 నేనే విన్నర్, నేనే అవుటర్. ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్మయ అంజనా. నాకు ఒక డౌట్ ఉంది, నువ్వు ఈ ఛానల్ పేరు ఛానల్ అంటున్నా, ఈ ఛాలెంజ్ పేరు ఏమని చెప్పినావు? గెస్ ది ఇంగ్రీడియంట్స్. ఓకే, నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు ఈ ఛాలెంజ్ పేరు ఏం చెప్పినావు అంట. ఓకే గైస్, ఇంతటితో మన ఈ ఛాలెంజ్ ఇక్కడ ముగిసిపోయింది. బాయ్. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నా. తను చెప్పింది నేను చెప్పలే కాబట్టి నేను మళ్ళీ చెప్పిన. నేను ఇంగ్లీష్ లో చెప్పిన, ఆమె తెలుగులో చెప్పింది. ఓవర్. ఓకే బాయ్. బాయ్.